సీతమ్మ సాగర్ 37 టీఎంసీ, సమ్మక్క సాగర్ 7.5 టీఎంసీ, 8 టీఎంసీ నిల్వ. ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టిండ్రు, దాన్ని కంప్లీట్ చేసినాం. మిడిమానే పెండింగ్ పెట్టి దాన్ని కంప్లీట్ చేసినాం. పైన సదర్ మార్కాడ నిజాం కట్టింది ఉంటే, పాతది ఉంటే దానికి సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నన్ను నా ప్లాన్ తీసి కట్టించిండ్రు. సదర్ మార్క్ కంప్లీట్ అయిపోయింది. దాని ద్వారా కూడా బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇన్ని బ్యారేజీలు కట్టినాం మేము గోదావరి మీద. 250 కిలోమీటర్ల గోదావరి నది 9 ఏళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో 250 కిలోమీటర్ల సజల సుజల గోదావరి 100 టీఎంసీల నీళ్లు చేరుకుంటున్నాయి అధ్యక్ష. 100 టీఎంసీ వాటర్. ఈ కిటుకు తెలియక, ఈ రహస్యం తెలియక, దాని నిర్వహణ తెలియక, దాని గురించి అవగాహన లేక ఎవడో పిచ్చి పేపర్ రాస్తారు అధ్యక్ష. పూర్తి విషయం నిలువెల్ల విషయం పెట్టుకున్న కొన్ని పేపర్లు ఉన్నాయి, రకరకాలుగా వ్యతిరేకిస్తారు. ఎవడో ఇంకో పిచ్చి మీద మనకి ఏమి ఈ కదలో తొగదలేదు. మన ప్రాంతం మనిషి కాదు, మన స్టేట్ మనిషి కాదు. ఆయన కాళేశ్వరం వేస్ట్ అని, మరి ఏది వేస్ట్? అంటే బుర్ర కావాలి అధ్యక్ష. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష. గోదావరి, కృష్ణ 2 నదులు పారుతాయి 100 మీటర్ల లోపు అధ్యక్ష. దయచేసి అందరూ యుఎంఎల్ఏ కూడా వినాలి నేను కోరుతున్నాను. 2 నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ 100 మీటర్స్ బిలో ఉంటుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చేవాళ్ళు మనం నిలబడి ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ అసెంబ్లీ, ఈ హైదరాబాద్ సిటీ 535 మీటర్స్ లెవెల్ ఉంటుంది అధ్యక్ష. దక్షిణం నుంచి ఉత్తరం నుంచి 2 దిక్కులు ఇట్లా లేస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చేట్లు 535 మీటర్స్. మళ్ళీ తూర్పుకు వాళ్ళు ఉంటుంది అధ్యక్ష. కృష్ణా గోదావరి 2 మారుతుంది. ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయనకు ఆ రెడ్డి రాజులకు, కాకతీయ రాజులకు ఎవరు బుద్ధి చెప్పారు ఏందో గానీ దీన్ని గమనించే వాళ్ళు ఆనాడు 75,000 ట్యాక్స్ కట్టారు అధ్యక్ష. ఇక్కడ పడ్డ వర్షం ఆగాలి, చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది. దీన్ని నీళ్లు రావాలి. ఎట్లా వస్తాయి అధ్యక్ష? తమాషాలు చెప్తే, కథలు చెప్తే, కోయిలు ఆడుతూ కూర్చుంటే వస్తాయా? ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా? దాని ప్రయత్నమే కాళేశ్వరం. అల్టిమేట్ గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజుల్లో కాళేశ్వరమే.